అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వనం నుంచి జనంలోకి రావడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సమ్మక్క సారక్కల జాతర పొంగు బంగారమయ్యే జాతర అని చెబుతుంటారు. ఆదివాసుల జాతర మహా మేడారంతో మొదలుకొని పలు ప్రాంతాల్లో మేడారం జాతరకు సందడి కనబడుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆ జాతరకు సంబంధించిన సందడి చూపెడుతున్నాం. మంచిర్యాల జిల్లా గోదావరి ఒడ్డున సమ్మక్క సారక్క కొలువుదీరనున్నారు. ప్రధానంగా ఈరోజు సారక్క వస్తుంది. సారక్క వచ్చిన తర్వాత 4 గంటల సమయానికి సారక్క వస్తుంది. సారక్క వచ్చిన తర్వాత రేపు మళ్ళీ సమ్మక్కను తీసుకొస్తారు. తీసుకొచ్చిన అనంతరం ఇక్కడ కొలువు తీరుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మహా జాతర జరిగే విధంగా పూర్తిగా ప్రయత్నం చేశారు. సమ్మక్క ప్రధాన మేడారంకు వెళ్ళిన వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివాసీ వనదేవతలను దర్శించుకుంటారు. వనదేవతలను దర్శనం అనంతరం నేరుగా వారి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇటు సారక్క అటు సమ్మక్క 2 గద్దెలు ఉంటాయి. అనంతరం అటు పగిడిద్దరాజు కావచ్చు, గోవిందరాజు కావచ్చు, అదేవిధంగా జంపన్న కావచ్చు, పలు పూర్తిగా గద్దెలు ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇటు సంయుక్తంగా రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి, బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. లైనింగ్ పద్ధతి విధానం ద్వారా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరిగే విధంగా 2 రోజులు జరిగే జాతరకు ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరిగే విధంగా ఇటు అధికారులు, పోలీసులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనము ఒకసారి చూపెట్టచ్చు. పక్కనే గోదావరి ఉంటుంది. గోదావరి నదీ తీరాన్నే నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెలుంటాయి. పూర్తిగా దీనికి విశిష్టత ఎక్కువ అని చెబుతుంటారు. మేడారం జాతర సందర్శించుకొని పూర్తిగా మరో మేడారం లాగా ఇక్కడ అవి పూర్తి స్థాయిలో జాతర నడుస్తుందని చెబుతుంటారు. గోదావరి అటుపక్కనే రామగుండాన్ని ఆనుకొని, అటు గోదావరి కన్నా ఆనుకొని అక్కడ కూడా జాతర జరుగుతుంది. పూర్తిగా మేడారం జాతర జనసంద్రోహంగా మారనున్న తరుణంలో అదే పూర్తిగా స్పిరిట్తో ఇక్కడ కూడా జరుగుతుంది. మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడే ఇటు గోవిందరాజుది కావచ్చు, అదేవిధంగా అటు చూస్తే జంపన్నది కావచ్చు, అటు చూస్తే పగిడిద్దరాజుది కావచ్చు, అలా అన్ని గద్దెలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి కొంతమందితో కూడా మాట్లాడిద్దాం. బ్రదర్, ఎట్లుంది చెప్పండి అండి. జాతర స్పెషల్ ఏంటి? ఎప్పటి నుంచి వస్తుంది? మేము గత 12 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడ మంచిర్యాలలో. మేము మంచిర్యాల నివాసులము. ఇక్కడ చాలా ఈ సంవత్సరం అయితే చాలా మంచి ఫెసిలిటీస్ చేశారు ఇక్కడ ఎమ్మెల్యే గారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొంచెం తాగునీటి సౌకర్యం కూడా వచ్చేసి చాలా బాగుంటుందని మా కోరిక. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5-6 ఏళ్ల పొంటి మంచిర్యాలలో ఉంటున్నాం. అది ప్రాపర్ చెన్నూరు కానీ మంచిర్యాల నివాసం. అంటే ప్రధాన గద్దెల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తారా? మేడారం వెళ్ళిన వాళ్ళు ఇక్కడ? మేడారం వెళ్ళిన వాళ్ళం ఇక్కడికి. ఇక్కడ జాతర జోరుగా జాగుతుంది మంచిగా. కోరుకున్న మొక్కులు తీరుతుంది దేవుడు. ఇక్కడికి వచ్చి ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది, ఇంకా పుంజుకుంటుంది అని మేమైతే ఇప్పుడే వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నాం. 10 ఏళ్ళ నుండి వస్తున్నాం ఇక్కడికి. మంచిగానే జరుపుతున్నాం. ఇక్కడ మంచిగానే జరుగుతుంది. నెరవేరుస్తుంది. మంచిగా జరుగుతుంది. వస్తున్నాం 10 సంవత్సరాలు ఎక్కువనే వస్తున్నాం. ఇప్పుడు సౌకర్యాలు అన్నీ మంచిగానే వస్తాం. చేస్తున్నారు మంచిగా. చెప్పండి సార్. ఆర్థికంగా బాగుంది, మంచిగా చేస్తుండ్రు, ఇబ్బంది ఏం లేదు. దేవుడు మీ రాబట్టి 10 సంవత్సరాలు అవుతుంది రెగ్యులర్గా ఇక్కడికి. దేవుడు బాగుంది, మాకు సహాయ సహకారం మాకు చేస్తుండ్రు. కానీ ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలి. గవర్నమెంట్ పరంగా ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలి. మీ ఆర్ఎస్ అయినా ఏదైనా కూడా
గవర్నమెంట్కి చెప్పవలసిన బాధ్యత ఏంటంటే ఇంకొంచెం సౌకర్యం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా సమ్మక్క సారలమ్మ జాతర చాలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అధికారులు కానివ్వండి, ఎవరైనా వాలంటీర్స్ కానివ్వండి, చాలా మంచిగా ఏర్పాట్లు చేసి భక్తులకు మంచి సౌకర్యాలను అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచి వస్తున్నారు? వచ్చే సంవత్సరం ఎప్పటికీ వస్తాం. ఈయనే మంచిగా బాగుంది, సంవత్సరం మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చిన అన్ని కోరికలు తీరుతాయట. అన్ని కోరికలు అనుకున్న కోరికలు అన్ని తీరుతాయి, మంచిగా తీరుతాయి. మంచిగా అనుకున్నాగా ఉంటది. 4 గంటలకు సారక్క వస్తుంది కదా, మీరు ఇప్పుడే వచ్చారు మరి. ఇక ఎదుగురు జనాలు బాగా వస్తారని ఇప్పుడు వచ్చి మొక్కినాము. ఇక సరే సార్. అందరికీ నమస్కారము. ఎందుకంటే ఇది 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతర. పోలీస్ సిబ్బందికి కానీ, మీడియా వాళ్ళకి కానీ, మళ్ళీ ఇక్కడ అందరికంటే ఇక్కడ స్వచ్ఛంగా ఉంచే వాళ్ళకి కానీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ ఎలా ఉన్నారు, ఎలా లేదన్న పరిష్కారం వెతకడానికి ముఖ్యంగా మా మిత్రులకు వీడియో మిత్రులకు అయితే చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ వలన 10 మందికి తెలుస్తుంది. దాంట్లో మన పోలీస్ శాఖ మంత్రి చాలా చేస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ నమ్ముకుంటే చక్కగా అవుతుంది సార్, చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా బాగుంది, అన్ని చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్యం విపరీతంగా అయితే వెంటనే ఇక్కడ ఇది కూడా పెట్టారు, అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సమ్మక్క సారక్క అంటే ఏంది, అసలు ఎప్పటి నుంచి ఇది మొదలైంది, ఎట్లుంటుంది? ఇగో సమ్మక్క సారక్క అంటే ఒకప్పుడు అడవి తల్లులం, మనకు ఎంతో కష్టపడి ఎంతో అవమానపడి ఎన్నో వాళ్ళ జీవితాలు బలి చేసి ఇద్దరు ఇద్దరిపై 4 5 ఇప్పుడు లక్షలు కోట్లు వేలల్లో మంది అయ్యారు. ఎందుకంటే మనిషికి నమ్మకం వల్ల ఈరోజు ఇట్లా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ జాతర మళ్ళీ ఘనంగా జరగాలని నేను ఆ తల్లులని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ జాతర ఇంకా వైభవంగా జరగాలని కోరుకుంటున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వాలంటీర్స్ కూడా అందరూ ముందుకొచ్చి పనిచేస్తున్నారు. వాలంటీర్లు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో, వాలంటీర్ల పాత్ర ఏంది అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈడ నేరుగా పగిడిద్ద రాజు దగ్గర పూర్తిగా ఒక అఖండ దీపాన్ని వేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దానికి సంబంధించి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధానంగా మహాప్రసాదంగా బెల్లాన్ని ఇచ్చేస్తారు. ఆ బెల్లంతో ప్రసాదం అని భావిస్తూ ఉంటారు. అయితే వాలంటీర్లు కూడా వస్తున్న పరిస్థితి. సమ్మక్క సారక్క జాతర మంచిర్యాల అంటూ పూర్తిగా వాలంటీర్లు కూడా పూర్తిగా వీళ్ళకి పనిచేస్తున్న పరిస్థితి. ఏంటి మీరు ఎప్పటి నుంచి ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ వాలంటీర్లు? 30 మెంబర్స్ వచ్చినారు. ఏంటి మీరు ఏం చేస్తారు ఇక్కడ? సర్వీస్ అన్ని క్లీన్ చేయడం, అన్ని నీట్గా చేయడం, సర్వీస్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఈ రోజు నుంచే వస్తున్నాం. ఈ రోజే స్టార్ట్ కాబట్టి ఈ రోజు నుంచే వస్తున్నాం. ఏంటి క్రౌడ్ ఎక్కువ ఉంటుందా? ఉంటాయి. ఎన్ని గంటలకు వస్తుందని అంటున్నారు సారక్క? మార్నింగ్ నుంచి వస్తారు. దేవతను ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చి కొలువు మార్నింగ్ వస్తారు ఎవరైనా. ఈ రోజే స్టార్ట్. ఇది పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి గాను సమ్మక్క సారలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. 4 గంటలకు వనం నుంచి జనంలోకి సారక్క తల్లి రానుంది. అనంతరం రేపు మళ్ళీ 4 గంటలకు ఈ పరిస్థితి ఉండనున్న అని చెప్పవచ్చు. ప్రధానంగా సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతానికి సారక్క గద్దె వద్ద చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. కొబ్బరికాయలు కావచ్చు, బెల్లం కావచ్చు, అదేవిధంగా అక్షంతలు కావచ్చు, మొక్కుకొని ప్రధానంగా ఒడిబియ్యం కావచ్చు కడుతున్న పరిస్థితి మనకు పూర్తిగా కనబడుతుంది. ప్రధానంగా సమ్మక్క సారక్కను కొంగు బంగారం లెక్కల కొలుస్తున్న దృశ్యాలను మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే 4 గంటలకు సారక్క రానుంది. పూజారి ఆధ్వర్యంలో గిరిజన సాంప్రదాయబద్ధంగా, ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా పూర్తిగా సారక్కను నేరుగా తీసుకొస్తారు. సారక్కను తీసుకొచ్చేసి పూర్తిగా ఇక్కడ ప్రతిష్ట చేసిన అనంతరం అందరికీ దర్శనం కోసం ఇచ్చేస్తారు. ఈ జాతర
రేపు సాయంత్రం వరకు ఇటు నడుస్తున్న పరిస్థితి. రేపు సాయంత్రం అనంతరం మళ్ళీ సమ్మక్కని తీసుకొస్తారు. సమ్మక్కని తీసుకొచ్చిన అనంతరం మళ్ళీ ఇది 2 రోజుల పాటు జాతర పొంగు బంగారంగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మంచిర్యాల నుండి కెమెరా పర్సన్ సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.